ప్రముఖ యూట్యూబర్ రణవీర్ అల్లాబాడియా ఓ వివాదంలో చిక్కుకున్నారు. రణవీర్ అల్లాబాడియా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఇండియాస్ గాట్ లేటెంట్ ఎపిసోడ్లో అతడు శృంగారంపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. నీ జీవితాంతం ప్రతిరోజూ నీ తల్లిదండ్రులు సెక్స్ చేయడం చూస్తావా లేదా ఒక్కసారి చేరి శాశ్వతంగా ఆపేస్తావా అంటూ షోకి వచ్చిన పోటీదారుడిని ప్రశ్నించాడు. రణవీర్ అల్లాబాడియా చేసిన ఈ కామెంట్స్పై అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శృంగారంపై రణవీర్ చేసిన వల్గర్ కామెంట్స్ అతని నిజస్వరూపాన్ని బయటకు తీసుకొచ్చిందని కామెంట్స్ చేస్తున్నారు. దీనిని చాలామంది కామెడీగా ఫీల్ అవుతున్నారని, కానీ ఇది వల్గారిటీ అని ప్రముఖ వ్యాపారవేత్త థైరోకేర్ వ్యవస్థాపకుడు డాక్టర్ వేలుమణి ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఇలాంటి వారి ఛానల్స్ చూడటం ప్రజలు బాయ్కాట్ చేయాలని పిలుపునిచ్చారు. వీరి ఛానల్స్ బ్యాన్ చేయాలని కూడా ఆయన కోరారు. ప్రస్తుతం రణవీర్పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక ఈ వివాదంపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. ఈ ఘటన గురించి మీడియా అడిగిన ప్రశ్నకు సీఎం మాట్లాడుతూ హద్దులు దాటిన వారిపై చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు. ఇక తనపై విమర్శలు తీవ్రతరం కావడంతో రణవీర్ అందర్నీ క్షమాపణలు కోరారు. రణవీర్ విషయానికి వస్తే జూన్ 2, 1993న ముంబైలో జన్మించిన రణవీర్ ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకున్నాడు. ద్వారకాదాస్ జీవన్లాల్ సంఘ్వీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్లో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ప్రస్తుతం అతడు దాదాపు 7 యూట్యూబ్ ఛానళ్లను నడుపుతున్నాడు. వాటిలో ఒకటి బీర్ బైసెప్స్, దీనికి 1 కోటి మందికి పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. యూట్యూబ్ నుంచి దాదాపు 35 లక్షల రూపాయలు అల్లాబాడియా సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. 2024లో రణవీర్ అల్లాబాడియా మొత్తం ఆస్తుల విలువ దాదాపు 60 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. అతనికి ముంబైలో సొంత ఇల్లు కూడా ఉంది. ఆయన ప్రధాన షో ది రణవీర్ షో బాలీవుడ్ తారలు మరియు అథ్లెట్లతో ఇంటర్వ్యూలను కలిగి ఉంది. ఆయన తన పాడ్కాస్ట్ యొక్క హిందీ భాషా వెర్షన్ అయిన రణవీర్ అల్లాబాడియాను కూడా నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 2024లో ఆయన యూట్యూబ్ ఛానెళ్లు హ్యాక్ చేయబడ్డాయి. రణవీర్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం మాంగ్ ఈ టాలెంట్ మేనేజ్మెంట్ ఏజెన్సీ, బిగ్ బ్రెయిన్ కో, యూట్యూబ్ ఛానల్, లెవెల్ సూపర్ మైండ్, స్వయం సహాయ యాప్ మరియు బీర్ బైసెప్స్ స్కిల్ హౌస్, పాడ్కాస్టింగ్ మరియు వీడియో ఎడిటింగ్లో కోర్సులను అందిస్తోంది లాంటి అనేక వెంచర్లను స్థాపించారు. రణవీర్ అల్లాబాడియా అనేక వివాదాల్లో చిక్కుకున్నాడు. 2021లో మహిళలు కుర్తీలు ధరించడం గురించి లైంగిక వేధింపుల ట్వీట్ చేసినందుకు ఆయన విమర్శలు ఎదుర్కొన్నారు. జూలై 2023లో న్యాయవాది జసాయి దీపక్తో పాడ్కాస్ట్ సందర్భంగా ఏ వ్యక్తులు భారతదేశం విడిచి వెళ్లాలని ఆయన అడిగారు. దీపక్ జర్నలిస్టులు మరియు చరిత్రకారులను పేర్కొనడంతో ఇది తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది. ఏప్రిల్ 2024లో కేరళలోని మలప్పురంలోని ఒక గ్రామం ఇస్లామిక్ చట్టాన్ని అమలు చేస్తుందని ధృవీకరించని వాదనను వేదికగా చేసుకున్నందుకు ఆయన విమర్శలకు గురయ్యారు. మౌత్ కే బారే మే సోచ్తే హో, మీరు మరణం గురించి ఆలోచిస్తున్నారా అనే పాడ్కాస్ట్ ప్రశ్నకు అతను తరచుగా ట్రోల్ చేయబడతాడు. 2024లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రణవీర్ అల్లాబాడియాకు డిస్రప్టర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ప్రదానం చేశారు. ఆ సమయంలో మోడీ అల్లాబాడియాను నిద్రలేమి గురించి అవగాహన పెంచుకోవాలని ప్రోత్సహించారు.